హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది భోగి రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు తీశాను. తర్వాత మళ్ళీ అదే రోజు నైట్ అప్‌లోడ్ చేయడానికి ఇంక నాకు టైం సరిపోలేదు. ఇంకా పనుల వల్ల ఇంకా నాకు కొంచెం నీరసంగా ఉండి నేనింకా చేయలేదనమాట. అందుకని నేను లేట్‌గా అప్‌లోడ్ అవుతుంది. భోగి రోజు వీడియో అయితే మాత్రం. సెలబ్రేషన్ కూడా ఏమీ లేదు కదండీ! సెలబ్రేషన్ కూడా లేదు కదా! ఇంకా మామూలుగానే ఇంకా ఏదో సింపుల్‌గా మనకి ఇంట్లో అన్ని పనులు ఎలా చేసుకుంటామో ఆ రోజు కూడా అలాగే చేసుకున్నాం. స్పెషల్‌గా ఏమీ వండుకోలేదు. స్పెషల్‌గా కూడా మనకి ఎలాగో పూజలు లేవు. ఇంకా నేను ఇంక అలా ఊడ్చేసి ఇంకా బయట క్లీనింగ్స్ బయట కూడా ఊడ్చేసుకొని బాగా కడిగేసి ఇంకా ముగ్గులయి పెట్టుకోవడం. నెల ముగ్గులు కూడా నేను పెట్టలేదండి. పండగ ముగ్గులు అంటారు కదా! అవి కూడా నేను వెయ్యట్లేదు. ఇంటి దగ్గర నుంచి "వెయ్యొద్దమ్మా ఈ సంవత్సరం మనకి సూతకం ఉంది కదా! వద్దు, వద్దు వదిలేసేయి. ఒక సంవత్సరం వదిలేయడంలో తప్పు లేదు. వద్దు అనుకున్నప్పుడు ఎందుకు చేసేసి అపచారం చేయడం కన్నా చేయకుండా ఉంటేనే ఉత్తమం. మనం చేసేసాము అందరూ చెప్తున్నారు కదా! వీడియోల్లోనూ అందరూ చేసేయమంటున్నారు కదా! అని చేసేస్తే రేపొద్దున అది పాపమని మన మనసుని మనకే వెంటాడుతుందనమాట. అయ్యో! నేను చేసేసాను నాకేమైనా అయితుందేమో వద్దులే ఏంటి ఇలా మనిషి ఇంట్లో పెద్ద దిక్కు ఇలా అయితే ఆ మావయ్య గారు ఇంక మర్చిపోయి వెంటనే పండగలు, సెలబ్రేషన్స్, ముగ్గులు, పసుపులు, కుంకాలు, గుగుళ్ళు, గోపురాలు ఇవన్నీ కొత్త బట్టలు ఇవన్నీ కూడా ఒక సంవత్సరం సూతకం ఉన్నప్పుడు వదిలేయాలి అని చెప్పేసి ఇక్కడ ఈ క్లిప్ మాత్రం మా గౌరవ్ వెనక నుంచి తీసేసాడండి. నేనెప్పుడు కనపడటానికి అంటే నాకు పర్మిషన్ గూడా లేదు. ఇంకా ఎందుకులే మళ్ళీ అలా ఉన్నారు, ఇలా ఉన్నారని బాడీ షేమింగ్ చేస్తారు. లావున్నావంటారు, పొట్టి ఉన్నావంటారు, సన్నగా ఉన్నావంటారు, తెల్లగా ఉన్నావంటారు, నల్లగా ఉన్నావంటారు. ఎలా ఉన్నా మనుషులకి నచ్చము. అలాంటప్పుడు అవసరం లేదు. ఎందుకులే బాబురోయ్! అసలు ఏదన్నా దీంట్లో మనం ఏదన్నా సాధించినప్పుడు ఒకవేళ మనకి ఏదన్నా పేరు ప్రఖ్యాతలు ఏమో చెప్పలేం ఫ్యూచర్‌లో. ఏదైనా సరే, ఏదైనా సాధిస్తే అప్పుడు కనిపించడానికి ఒక అవకాశం అనేది వస్తుంది. లేదా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఇప్పుడు ఏ బొంగు లేనప్పుడు ఎందుకు మనం ఊరికే కనపడటం అని చెప్పేసి నేనైతే ఇష్టం లేదు. నాకైతే ఇష్టం లేదనమాట. వెనక నుంచి బాబు తీసేసాడు చూసుకోలేదు. ఇక్కడ నేను ఇంకా క్లీనింగ్సు, ముగ్గులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఉప్మా చేద్దాం గదా! అని చెప్పేసి వచ్చానండి. తెల్ల రవ్వ ఉప్మా చేద్దాము. ఎర్ర రవ్వ కూడా లేదు చూసాను గానీ లేదు. ఇంకా ఉన్న దాంతోనే చేసేసుకుంటే అయిపోతుంది గదా! టైం అయిపోయింది. అప్పటికే 10:30 అయిపోయింది. ఇంక పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు. వాళ్ళిద్దరు కూడా తలస్నానాలు అయి చేసేసారు. మామూలుగా తలస్నానాలు చేసుకోవడం మనం ఎలాగో వీక్లీ పిల్లలు చేస్తారు. మనము చేస్తాము. పండగొచ్చిందంటే ఇంకా సరే పండగ ఎటూ లేదు కానీ తలస్నానాలు చేసుకోవడం, కొంచెం శుభ్రాలు చేసుకొని జస్ట్ అలాగా ఇంట్లో క్లీనింగ్స్ ఇట్లా మనం ఏదైనా నార్మల్‌గా అయినా వండుకు తింటే మంచిది. మరీ మనం జిడ్డు మొహాలేసుకొని ఉండాల్సిన అవసరం అయితే లేదు. అదనమాట. ఇంటి దగ్గర ఎలా చెప్పారో నేను అలాగే పాటిస్తున్నానండి. నాకు ఈ వీడియోల్లో ఆటిల్లో వాళ్ళందరూ అంటే చాలామంది ఈళ్ళు గురువులు మనకి ఈ ధర్మ సందేహాలు ఇలాంటి వాటిల్లో చెప్పే వాళ్ళకంట మన ఫ్యామిలీ మనకి ముఖ్యం. మన ఫ్యామిలీలో పెద్ద మనుషులుంటారు కదా! పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ వాళ్ళేం చెప్తారు, "ఎలా పాటించమ్మా, అలా చెయ్యమ్మా" అంటారు. ఆ ప్రకారం చేసేస్తే వదిలిపోతుంది. లేదంటే మనం ఇంకా ఏదో ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా ఫోను చేస్తా ఉంటారు. "ఎందుకే బాబు పూజ చేసుకో, పూజ చేసుకో" అని చెప్తున్నారు గానీ నాకి మనస్కరించట్లేదు. మనం చేస్తే మనకేదైనా జరుగుతుందో, లేదంటే తప్పు చేస్తున్నాము, పాపం చేస్తున్నాం అన్న విషయం పక్కన పెడితే, ఇంట్లో ఒక వ్యక్తి పోయాడు. అది కూడా పెద్ద మనిషి పోయాడు. ఇంటి పెద్ద దిక్కు పోయాడు. మావయ్య గారంటే పెద్ద దిక్కు. అత్తయ్య గారన్నా కూడా పెద్ద దిక్కే. అలాంటప్పుడు ఒక పెద్ద దిక్కు పోయాడని కొంచెం కూడా మనకి బాధ లేకుండా అలా ఎలా పూజలు చేసేసుకుంటామండి? దేవుడిని ముట్టుకొని నాకైతే తప్పనిపించింది. అది. నాకనిపించింది. నాకు ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్పారు. "ఓ సంవత్సరం మనకి సూతకం ఉన్నప్పుడు వదిలేసేయాలి. దేవుడి పటాలు ముట్టుకొని మామూలుగా పసుపులు, కుంకాలు, గంధాలు పెట్టుకొని పూజలు, అక్షింతలు నీట్‌గా ఫ్లవర్స్ అన్నీ పెట్టుకొని అట్లాంటి పూజలు దీపం పెట్టేసుకోవడం అనేది దానివల్ల ఫలితం ఉండకపోగా పాపం తగులుతుంది. ఆ వ్యక్తి పోయిన వ్యక్తికి కూడా మనశ్శాంతిగా అనిపించాలి కదా! ఇలా పోయిన వెంటనే అలా మర్చిపోయారు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు కదా! పోయిన వాళ్ళకి కూడా ఆత్మశాంతి ఉండాలంటే ఒక సంవత్సరం సూతకం పాటించడం ఉత్తమమని. ఇంకా నేను ఈ పండగ కాదు మనకి నెల పెడతారు కదా! ఒక 1 మంత్ అయిపోయిందేమో నెల పెట్టి. లేతే ఒక 40 డేస్ అయిందో నాకు తెలీదు. నెలపెట్టినప్పుడు కూడా మా అత్తయ్యతో ఫోన్‌లో అడిగితే, "వద్దమ్మా మనకి నెల ముగ్గులు, పండగ ముగ్గులు ఇలాంటివేమీ వెయ్యొద్దు. మామూలుగా నార్మల్‌గా కడిగేసి నార్మల్ ముగ్గులు వేసుకో" అని చెప్పారు. అందుకని నేను పండగ ముగ్గులు కూడా వేసుకోలేదు. నేనేదో సోది వాగేస్తున్నాను. ఇక్కడ వీడియో ఇక్కడి వరకు వచ్చిందనమాట. అది. నేను మధ్యాహ్నానికి ఇంక పప్పు, టమాటా చేద్దాము.
పిల్లలకి కూడా పప్పు టమాటా అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. అన్నం ఆల్రెడీ అయిపోయింది రైస్. ఇంకా అప్పుడే ముందే కొంచెం కాఫీ తాగాను. కాఫీ కలుపుకోవడం అది చూసారు కదా! అక్కడ సామాన్లన్నీ పైనే ఉన్నాయి. ఎందుకంటే కాఫీ కలుపుకున్నప్పుడు మీరు చూసే ఉంటారు కదా! సామాన్లన్నీ కూడా పైనే ఉన్నాయి. అవన్నీ కూడాను నేను బల్లలు అదే మాకు ఈ ఈ ఇంట్లో మాకు కబోర్డ్స్ అవి లేవు కదా! మేమే చేయించుకున్నాము ఐరన్‌తో బల్లలు అలాంటివి ఆహ్, అలమారాల్లా ఉండేవి చేయించారాయన. వాటిల్లో సర్దుకున్న స్టీల్ సామాను, మిగిలిన సేవంటి సామాను, ఇంకా మొత్తం మనం వాడుకునే సామానంతా కూడా పండగ కదా! ఇవన్నీ తీసేసి ఆ బల్లలన్నీ నీట్‌గా తుడిచేసి అరలన్నీ కూడా నీట్‌గా తుడిచేసి నేను ఇంకా అందుకనే సామాన్లన్నీ పైన పెట్టాననమాట. ఇందాక కాఫీ కలుపుకున్నప్పుడు అక్కడంతా చిందరవందరగా సామాన్లున్నాయి కదా! అదనమాట. ఇంకా క్లీనింగ్ చేద్దాం ఎలాగో పండగ కదా! అని చెప్పేసి ఇంక అన్నీ ఒకటొకటి తీసుకొని ఇంట్లో పనులు నార్మల్ పనులు ఎటూ ఉంటాయి. ఇంటి పని, వంట పని ఇంక అన్నీ ఉంటాయి. పిల్లల పనులు చూసుకోవాలి. ఈటిలతో పాటు ఈ క్లీనింగ్స్ కూడా మధ్యలో ఒక్కొక్క 1 అవర్ టైం తీసుకొని చేసుకుంటున్నాననమాట. అది విషయం. ఇక్కడ పప్పు టమాటాగా ఆల్మోస్ట్ అయిపోయింది. తాలింపు కూడా పెట్టేశాను. దీని ప్రాసెస్ చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ ఆల్మోస్ట్ పప్పు టమాటా అంటే తెలిసే ఉంటది. అదన్నమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? పండగ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదనమాట. ఇక్కడ మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం నేను ఇంకా సరే అని ఇంకా కాస్త కాస్త వాలాను, నడుము వాల్చాను. పడుకోవడానికైతే ఉండదండి అసల. మా వాళ్ళు మామూలు అల్లరి చేయరు. ఇక్కడ వీళ్ళిద్దరికీ ఆల్రెడీ గొడవ స్టార్ట్ అయింది. అదనమాట. అక్కడ కొట్టుకుంటున్నారు చూడండి. డిస్కషన్ అనమాట. ఇద్దరికి డిస్కషను, గొడవ. పెద్దాయన మాత్రం బాగా కమాండింగ్ పర్సన్ అండి. డామినేట్ చేస్తూ ఉంటాడు. చిన్నాయన మాత్రం చాలా సైలెంట్ మా గౌతము. అది. నాకు ఇద్దరన్నా ప్రాణమే. కాపోతే ఏంటంటే పాపం వాడు కొంచెం బక్కగా ఉంటాడు మా గౌతము. ట్విన్స్‌లో ఒకరు బక్క, ఒకరు సన్నగా ఉండి, ఒకరు లావుగా ఉండి, ఒకళ్ళు పొట్టిగా ఉండి, ఒకళ్ళు పొడుగ్గా ఉండి వినే ఉంటారు కదా! నాకు వాడంటే కొంచెం జాలేస్తది. వీడు కొడతాడు, వాడు ఏమనడు. అదన్నమాట విషయం. చూడండి ఎలా చేస్తున్నాడో. అదన్నమాట. అది. అలా అయిందనమాట. పండగేదో సింపుల్‌గా అలాగా కొంచెం బాధగా, కొంచెం ప్రశాంతంగా ఏదో సింపుల్‌గా గడిపేసాము. ఆయన కూడా ఇక్కడ లేరు కదా! ఆయన కూడా డ్యూటీ పర్పస్ బయటున్నారు. నేనింక అలాగే మావయ్య గారి గురించి తలుచుకుంటూ అప్పుడప్పుడు పండగప్పుడు ఫోన్లు చేసి ఏంటమ్మా పార్టీ ఏంటి? ఏంటి ఈరోజు స్పెషల్స్ ఏంటి? అని మా మావయ్య చాలా హడావిడిగా అసలు ఆ వ్యక్తిని మర్చిపోవడం అంటే జరగదండి. చాలా ఎక్కువ మేము కోల్పోయామనిపిస్తది. నాకేంటి, మా వారికేంటి. అంత హడావిడిగా ఉండేవారు మా మావయ్య. అలాంటి ఆయన సడెన్‌గా నిద్రలోనే వెళ్ళిపోయారు. ఈ మంత్‌లోనే భోగి కన్నా ముందు రోజు అంటే నిన్ననమాట. భోగి ముందు రోజు ఆయన బర్త్‌డే చేసుకున్నామనమాట ఒకసారి. ఇది నైట్ అండి. నేను మా ఇంటి వాకిట్లో కుక్కపిల్లొచ్చింది. దానికి కప్పుతున్నాను. దానికి చలిగా ఉంటే కప్పుతున్నాను.